నీ మీద కేసు పెట్టాలి, నీ మీద నేను ఇబ్బంది పెట్టాలంటే నిజంగా ఇప్పటికన్నా ఉంది అవకాశం. చెప్పనా అలానో నువ్వు పార్టీలు మారడం గురించి మాట్లాడావు కదా, నువ్వు ఈ మధ్య చేసిన కొత్త చెప్తాను. నువ్వు ఉంది ఫస్ట్ తెలుగుదేశంలో సీట్ అయ్యావు, రాకపోతే ప్రజారాజ్యంకి వెళ్ళావు, ప్రజారాజ్యం అయిన తర్వాత కాంగ్రెస్ పోయావు, కాంగ్రెస్ అయిన తర్వాత వైసీపీకి వెళ్ళావు, ఇంకా మిగిలింది జనసేన బీజేపీ. ఇప్పుడు జనసేనతో కూడా వ్యాపారం చేసావు, అది ఎవరికి తెలియని విషయం. నువ్వు చేసింది వ్యాపారం ఈ మధ్య జనసేనతో చేసావు. మొన్న ల్యాండ్ ఒకటే 10 సంవత్సరాల క్రితం వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకుని ఇబ్బంది పెట్టి 10 సంవత్సరాలు 3 చెరువుల నీళ్లు తాగి వాళ్ళు మొన్న తంతామని చెప్తే ఏం చేసావు? మొన్న జనసేన నాయకుడి దగ్గర మళ్ళీ ల్యాండ్ వెనక్కిచ్చి ఎంత డబ్బులు తీసుకున్నావు? నువ్వు తెలీదా? నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావు? నువ్వు ఎక్కడ డబ్బులు తీసుకున్నావు మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు 31 కోట్లు తీసుకున్నావు. ఎక్కడ తీసుకున్నావు డబ్బులు? ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ వెనకమాల తీసుకున్నావు. ఆ ఇల్లు మాకు తెలియదా? ఇక్కడ ఎవరు ఫాలో చేయాలనుకుంటారా ఏంటి నువ్వు చేసిన పని? నిజంగా నేను ఇరికించాలంటే ఆ రోజు ఇరికించాలి. ఆ రోజు ఎలక్షన్ అవుతా ఉంది అక్కడ, ఆ రోజు ఇరికించాలి నేను. అది అయిపోయిన తర్వాత ఈ రోజు కూడా ఇరికించవచ్చు. ఈడీ నువ్వు ఏదైతే డబ్బులు క్యాష్ రూపంలో తీసుకున్నావు దాన్ని ఈడీలో పెట్టి ఇరికించవచ్చు ఈ రోజు కూడా. ట్రైల్ అంతా ఉంది, నువ్వు ఎక్కడ తీసుకున్నావు, ఎక్కడ దాకా వెళ్ళిందని. విధంగా ఇరికించాలంటే అది ఇరికించడం అంటే. నువ్వు అనవసరంగా మిగతా వాళ్ళతో మాట్లాడు, మిగతా వాళ్ళతో చెయ్యి. నేను కొద్దో గొప్ప అంత తెలివి ఉందని నేను అన్నం కానీ కొద్దో గొప్ప స్టడీ అయితే చేస్తాను. కొద్దో గొప్ప స్టడీ చేసి దాన్ని చివరి దాకా తీసుకెళ్లేదానికి అనుకుంటే తీసుకెళ్లేదానికి అయితే ప్రయత్నిస్తాను. అక్కడ దాకా అనవసరంగా అక్కడ దాకా మిగతా వాళ్ళు ఏదో మాట్లాడతారు మైకిల్ ముందు ఓ అని సౌండ్ చేస్తారు. నేను సౌండ్ పెద్ద ఎక్కువ చేయను, చేస్తాను. కానీ 99% వదిలే తెలియజేశారు అనుకుని వదిలేస్తామంటారు. ఇది కూడా అదే అనుకుని నేను వదిలేస్తా ఉన్నాను. కానీ ఒక స్థాయి దాటి మాట్లాడటం అనేది, ఈ రోజు మొన్న మాట్లాడుతూ మా నాన్నగారి గురించి మాట్లాడతావు, నెక్స్ట్ ఏం మాట్లాడుతావు? మా ఆవిడ గురించి మాట్లాడతావు, మా తల్లి గారి గురించి మాట్లాడతావు. నీ స్థాయి అది, నీ లెవెల్ అది, నువ్వు మాట్లాడు. ఎందుకంటే నేను నీకు చెప్పాను, గుర్తుందో లేదు, 2020-21లో నీకు ఒకసారి చెప్పాను. ఆ రోజు జీవి ఆంజనేయ గారిని వాళ్ళ ఫ్యామిలీని బండబూతులు జరుగుతున్నప్పుడు నేను చెప్పాను, రమణారెడ్డి గారి తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఏమంటే పొలిటికల్ గా మాట్లాడు, అంతేగాని స్థాయి తగ్గి పాలసీ మీద మాట్లాడుకోవాలి కానీ స్థాయి తగ్గి ఈ విధంగా కుటుంబాల గురించి మాట్లాడుకుంటే కరెక్ట్ కాదని ఆలోచించాను. నువ్వేం చేసేవా రోజు? రాజకీయానికి ఏది అనర్హం అని చెప్పి, ఏదైనా అనర్హం కాదని చెప్పి నువ్వేం చేసావు అంటే అది కూడా రాజకీయంగా వాడుకొని అది వెళ్ళి తీసుకెళ్లి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పి కృష్ణదేవరాయలు ఈ విధంగా చెప్తున్నాడు, ఏది అపోజిషన్ మీద నన్ను కామెంట్ చేయొద్దు అంటున్నాడు. దాన్ని కూడా రాజకీయం, నీ మంచి కోసం, నీ కుటుంబం మంచి కోసం చెప్పినా కూడా నువ్వు దాన్ని రాజకీయం కోసం వాడిపోయినావు. నువ్వు మోసం చేయడం గురించి మాట్లాడతావు. నువ్వు మోసాలు చేయడం గురించి నీకు చెప్పనా? నువ్వు మోసం అంటే ఏంటో చెప్పనా? మన ఒక బీసీ నాయకుడు ఇక్కడ పోటీ అయ్యా బాబు అని చెప్పి ఆయన దగ్గర ఎలక్షన్ సమయంలో నాకు ఎక్కువగా డబ్బులు ఇప్పించు అని చెప్పి ఒక 7 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నాను. నేను చెప్పింది కరెక్ట్ గా తప్పని నువ్వు చెప్పించింది. ఎవరితో అని చెప్పించు 7 కోట్లు డబ్బులు తీసుకున్నావు. 2 సంవత్సరాల పైన అవుతావు. ఆయన ఇప్పటిదాకా కూడా డబ్బులు ఇవ్వకుండా హింసిస్తున్నావు, మోసం చేసావు. అది మోసం అంటే. ఆయన అప్పుగా వేరే వాళ్ళ దగ్గర ఈ రోజు కూడా అప్పు ఆయన కట్టావు. బీసీని ఈ విధంగా మోసం చేశావు. బేసిక్ బీసీ నాయకుడు ఈ విధంగా మోసం చేశాను. నువ్వు మాట్లాడటం మోసం గురించి, నీకంత స్థాయి లేదని నేను అనుకుంటున్నా. మోసాల గురించి, వీటి గురించి మాట్లాడు. ఎందుకంటే రాజకీయాన్ని ఏది కూడా అనర్హత కాదు అనే విధంగా నువ్వు ప్రవర్తిస్తావు. కానీ ఇంత మాట్లాడినా, నా కుటుంబం గురించి మాట్లాడు, ఏదైనా మాట్లాడు, మేము భరిస్తాం, మేము తీసుకుంటాం. కానీ ఎక్కడా కూడా మేము ఒక్క దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా విఘ్నత కోల్పోయి మాత్రం మేము ప్రవర్తించాం.